చిన్నప్పటి నుంచి 6th క్లాస్ వరకు మా యొక్క వృత్తి బెగ్గింగ్ అండి. కూలి పని చేసుకోవడం. కూలి లేనప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి అన్నము అడక్కొచ్చుకోవడం. అది ఆ ప్రవృత్తి. కూలి, ప్రవృత్తి, బెగ్గింగ్. నేను చిన్నప్పుడే మా అమ్మగారికి తోడుగా వెళ్ళడం వలన నాకు కొద్దిగా అడుక్కునేవాడనని పేరుంది. కొంచెం బట్టలు కూడా చినిగిపోయినటివి, పాతవి వేసుకునే వెళ్ళేవాళ్ళం కదా! ఉండేటివి కాదు. కొత్తవి కొనుక్కునే స్తోమత ఉండేది కాదు. అట్లా కొంచెం పెద్దగా అయినాక నా స్కూల్ అడ్మిషన్ వచ్చి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు నేను అడుక్కోవడానికి వెళ్ళేవాడిని కదా! వాళ్ళు పొరపాటుగా నేను అక్కడికి కూడా భోజనానికి వచ్చారేమో అనుకొని అప్పుడు మా అమ్మగారు అలా కాదులే మనం చూడడానికి వచ్చామని అనుకోని ఉంటారు వాళ్ళు అనేసి ఆ మరుసటి రోజు ఒక స్లేట్ నా చేతిలో పెట్టి మళ్ళీ స్కూల్ ముందర తీసుకెళ్ళి ఆ పలక చూస్తే ఐడెంటిఫై అవుతుందండి. అట్లా మా అమ్మగారు మా జీవితాన్ని మలుపు తిప్పింది ఏంటంటే ఆ ఆలోచన అండి. ఆ థాట్ చేతిలో పెట్టి ముందర పెడితే ఐడెంటిఫై చేస్తారని. అప్పుడు నేను ఆ పలక పట్టుకొని స్కూల్ ముందర మళ్ళీ వెళ్తే ఈడు చదువుకోవడానికి వచ్చాడా, జాయిన్ అవ్వడానికి వచ్చాడా అని చెప్పిన అప్పుడు టీచర్కి తెలిసింది నిన్న ఎవరో వచ్చింటే పంపించేశారు. అప్పుడు చూసి నువ్వేనా వచ్చిందేనని నన్ను స్కూల్లోకి జాయిన్ చేసుకోవడం. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అది బాగా గుర్తుంది. అప్పుడు బాగా చదువుకొని ఖచ్చితంగా ఒక పొజిషన్కి రావాలి అని చెప్పన్నది కసి పెరిగింది. ఒక పోలీస్ కేసు కూడా అయింది మా పైన, మా కుటుంబం మొత్తం పైన. అంటే మేము గ్రామంలో కష్టపడి చదువుతూ ఉంటే కొంతమంది ఈర్ష్య, గ్రామంలో తగాదాలు ఉంటాయి కదా, గ్రూప్ తగాదాలు ఉంటాయి. ఆ తగాదాల్లోకి లాగి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేసి ఒక తప్పు కేసు ఒకటి పెట్టారు మా పైన, ఎంటైర్ కుటుంబం పైన. నేను డిపార్ట్మెంట్లోకి 1991లో నేను డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. దాదాపు 30 సంవత్సరాల్లో నా నిజాయితీకి నాకు జరిగిన ట్రాన్స్ఫర్స్ 30 సంవత్సరాలలో 27 ట్రాన్స్ఫర్లు అయ్యాయండి ఇప్పటి వరకు. ఇవన్నీ చూసుకొని ఇప్పుడు 31 సంవత్సరం నా సర్వీస్ పూర్తయింది. నా పేరు హనుమంత్ అండి, అమ్మిటి హనుమంతు. ఇప్పుడు ప్రెసిడెంట్ అడిషనల్ ఎస్పీఆర్గా అనంతపూర్లో పనిచేస్తున్నాను. మా ఊరు ఆల్రెడీ చెప్పారు, ఇందాక ఇంట్రొడ్యూస్ చేశారు, తెల్లగుట్టపల్లి, కలికిరి మండలం, చిత్తూరు జిల్లా. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు అనంతపూర్ జిల్లాలోకి వచ్చిందండి. నా వీడియోస్ మీరు చూసే ఉంటారు. చూసినప్పుడు నాకు చాలా అప్రిషియేషన్స్ లభించింది, ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. మీ యొక్క ఆదరణ నన్ను ఇంకా నా పైన మరింత బాధ్యత పెంచింది. దాని గురించి నేను అన్నిటిలోనూ అన్ని ఛానళ్ళకి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైతే పిల్లలకి చెప్పలేక కొన్ని విషయాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అట్లాగే ఏ విషయాల్లో అయితే పిల్లలు తల్లిదండ్రులతో నిత్యం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉన్నాయో వాటిల్లో కొంచెం క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో నేను అలా నా గురించి మాట్లాడడం జరిగింది. ఇది నేను విజయనగరంలోనే ఇప్పుడు ఒక 7 years క్రితమే మాట్లాడానండి. అప్పుడు స్కూల్లో డ్రాప్ అవుట్స్, నేను ఎప్పుడైతే నా గురించి చెప్పానో అప్పుడు డ్రాప్ అవుట్స్ జాయిన్ అవుతారు. ఏ స్కూల్లో మాట్లాడినా ఒక 5-6 మంది, ఒక 10 మంది దాకా కూడా రీజాయిన్ అవుతా వచ్చారు. కానీ మీడియాలోకి రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాను నేను అప్పట్లో. మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళు ఇబ్బంది పడతారని. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే కాస్ట్ గురించి మనకు తెలిసిందే, అట్లా ఎక్కడ ఇబ్బంది కలగకూడదనని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు కుటుంబ సభ్యుల అనుమతితోనే ఓపెన్గా అది బయటికి వచ్చేటట్లు, అది తెలిస్తే పేరెంట్స్కి, విద్యార్థులకి మంచి జరుగుతుందని ఆ విధంగా చేశాను. అది మంచి ఆదరణ లభించిందండి. నాకు తెలిసి టీచర్లు కూడా, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చూడండి అని అది చూపెట్టి ఇలా ఉండాలి, ఇలా కష్టపడాలి, వాళ్ళు చెప్పలేంది ఈ వీడియో చూపెట్టి నేర్పిస్తున్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే డిస్ప్లే కూడా చేస్తున్నారు ప్రొజెక్టర్. అందుకని నాకు చాలా ఆనందం వేసింది. చాలా అంటే అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయింది.
ప్రజలకు అది పేరెంట్స్‌కి, విద్యార్థులకి ఇద్దరికీ బాగా ఉపయోగపడింది. అది మీ ఆదరణే అందరికీ అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా టర్నింగ్ పాయింట్స్ అనేనని చెప్తున్నారు. టర్నింగ్ పాయింట్స్‌లో ముఖ్యంగా ఆహ్, నేను స్కూల్స్‌కు నాకు చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ వరకు మా యొక్క వృత్తి బెగ్గింగ్ అండి. కూలి పని చేసుకోవడం. కూలీ, కూలీ లేనప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి అన్నము అడక్కొచ్చుకోవడం. అది ఆ వృత్తి ప్రవృత్తి. కూలీ, ప్రవృత్తి, బెగ్గింగ్ ఇలా ఉండేది. నేను చిన్నప్పుడే మా అమ్మగారికి తోడుగా వెళ్ళడం వలన నాకు కొద్దిగా అడుక్కునేవాడనని పేరుంది. కొంచెం బట్టలు గూడా చినిగిపోయినటివి, పాతవి వేసుకునే వెళ్ళేవాళ్ళం గదా! ఉండేటివి గాదు. కొత్తయి కొనుక్కునే స్తోమత ఉండేది గాదు. ఎవరైనా ఇచ్చినటివే వేసుకునేది. ఇంటర్మీడియేట్ వరకు గూడా నేను పాత బట్టలేనండి. ఎవరో ఇచ్చినటివి. మార్కెట్‌లో ఆ రోజుల్లో సంతల్లో పాత బట్టలు అమ్ముతా ఉంటారు. అయి తెచ్చుకునేవాళ్ళం. రూ. 10 ఇస్తే ఒక జత బట్టలు ఇచ్చేవాళ్ళు. అట్లా కొంచెం పెద్దగయినంక నా స్కూల్ అడ్మిషన్ వచ్చి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు నేను అడుక్కోవడానికి వెళ్ళేవాడిని గదా! వాళ్ళు పొరపాటుగా హ్మ్. నేను అక్కడికి గూడా భోజనానికి వచ్చారేమో అనుకోని టీచర్ జూడలేదు. పిల్లలు ఈడ బెట్టరని పంపించేసారు. నాకు తెలిసిన పిల్లలే వాళ్ళు. వాళ్ళ ఇండ్ల కాడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూస్తూ ఉంటారు గదా! వాళ్ళు చూసి ఇక్కడ అన్నం బెట్టరు పో అని జెప్పని పంపించేసారు. అప్పుడు మా అమ్మగారు అలా కాదులే మనం చూడడానికొచ్చామని అనుకోనుంటారు వాళ్ళు. అనేసి ఆ మరుసటి రోజు ఒక స్లేటు నా చేతిలో బెట్టి మళ్ళీ స్కూల్ ముందర తీసుకెళ్ళి ఆ పలక జూస్తే ఐడెంటిఫై అవుతదని. అట్లా మా అమ్మగారు మా జీవితాన్ని మలుపు తిప్పిందేంటంటే ఆ ఆలోచనండి. ఆ థాట్ మా అమ్మగారికి ఎలా వచ్చిందో ఆహ్, చేతిలో బెట్టి ముందర బెడితే ఐడెంటిఫై చేస్తారని. అప్పుడు నేను ఆ పలక పట్టుకొని స్కూల్ ముందర మళ్ళీ వెళ్తే ఓహ్! ఈడు చదువుకోవడానికొచ్చాడా? జాయిన్ అవ్వడానికొచ్చాడా? అని చెప్పినని అప్పుడు టీచర్ చూసి టీచర్‌కి తెలిసింది ఆ విషయం. నిన్నెవరో వచ్చుంటే పంపించేశారని. అప్పుడు చూసి నువ్వేనా వచ్చిందేనని నన్ను స్కూల్‌లోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ స్లేట్ మా అమ్మగారికొచ్చిన థాటే లైఫ్ మొత్తం ఈ ఈ స్థితికి తీసుకురావడానికి కారణం. నేనట్లా చదువుకుంటా ఉన్న రోజుల్లో 3 నా జీవితంలో అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్ అనండి. ఒకటి ఒక కుక్ అండి. మన మా ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో నేను ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మేస్త్రిగా అంటే ఇసక కాన ఇటుకలు అందించడం, కూలి పని చేస్తూ రాత్రిళ్ళు అక్కడ పడుకునేవాడిని. 1 మంత్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఇసుక మీద పడుకునేవాడిని. ఆ సామాన్లకు కాపలాగా. పగలు పని చేసి తర్వాత ఆ కుక్క మన నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అండి. రెండో టర్నింగ్ పాయింట్ ఒక ఒక దగ్గర కూలి పని చేస్తూ మధ్యలో పనికి దాహమేసి నీళ్ళు అడిగితే నాకెవరైతే పనిచ్చారో వాళ్ళు ఒక చిప్ప కోసం వెతికారండి. నాకు నీళ్ళివ్వడానికి చిప్పలో పోసి ఇవ్వాలని. అంటే సంచార జాతి నుంచి వచ్చిన వాళ్ళం గదా! అక్కడికొచ్చి సెటిల్ అయ్యి ఆహ్, చెట్ల కింద గుడారాలు వేసుకొని మా తాతగారు జీవించేవాళ్ళు. ఆ జాతి నుంచి వచ్చేవాళ్ళం. అందుకననే అది అందరికీ తెలుసు. మళ్ళా ఒక గ్రామంలో సెటిల్ అయిపోయినాం. అయితే ఆహ్, ఆ చిప్ప అనేది అప్పుడు నాకు ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు అది. అది బాగా గుర్తుంది నాకు. ఆహ్, అప్పుడు బాగా చదువుకొని ఖచ్చితంగా ఒక పొజిషన్‌కి రావాలి అని చెప్పన్నది కసి పెరిగింది. ఈ ఫస్ట్ మళ్ళా తర్వాత మూడోది ఒక పోలీస్ కేస్ గూడా అయింది మా పైన. మా కుటుంబం మొత్తం పైన. అంటే మేము గ్రామంలో కష్టపడి చదువుతా ఉంటే కొంతమంది ఈర్ష్య గ్రామంలో తగాదాలుంటాయి గదా! గ్రూప్ తగాదాలుంటాయి. ఆ తగాదాల్లోకి లాగి మమ్మల్ని డిస్టర్బ్ జేయాలనే ప్రయత్నం జేసి, ఒక తప్పు కేసు ఒకటి పెట్టారు మా పైన ఎంటైర్ కుటుంబం పైన. ఆ కేసు నుంచి బయటపడడానికి ఒక పోలీసాయన చాలా సహాయం జేశారు.
అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో మాకు బాగా తెలుసు. మీరు వాళ్ళ పైన ఇటువంటి కేసు పెడతారా అని. రివర్స్ ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ పైన సీరియస్ యాక్షన్‌కి దిగితే అప్పుడు కాంప్రమైజ్ అయ్యి అప్పుడు దాంట్లో జరిగిన కుట్ర. ఈ 3 కారణాలు నా జీవితంలో మేజర్ టర్నింగ్ పాయింట్లు. ఫస్ట్‌ది డాగ్ గురించి మాట్లాడుకుందాం. నేను అక్కడ పడుకున్నానండి. ఆహ్, అది కూడా ఇంటర్మీడియేట్‌లోనే. పని చేస్తూ రాత్రిలో పడుకొనుంటే, వాళ్ళు కాంపౌండ్ వాల్‌లో డాగ్‌ని వదిలేస్తారు. అప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. ఆ కుక్కని వదిలారండి రాత్రిలో. ఆ కుక్క ఏం చేసిందంటే, మా ఇంట్లో ఇది నేను లుంగీ కట్టి పడుకోనుంటే, పంచె కట్టుకొని పడుకోనుంటే, నా పంచెని చింపేసిందండి. అంటే ఆడింది రాత్రిలో అది. బాగా ఆట ఆడింది. దానికేమో ఆటలాగా ఉంది. నాకేమో బాగా భయపడిపోయాను. అంటే కరిచేస్తదేమోనని భయపడ్డాను. ఆ లుంగీ చింపేసిందండి. లాగడము అది రాత్రంతా 1 గంట దాకా ఆడిందండి ఆ డాగు. ఇంకా ఈ పని మానేసి ఎక్కడికైనా ఎళ్ళిపోవాలని అప్పుడు గ్రామం వదిలిపెట్టి మదనపల్లి పట్టణానికి ఎళ్ళిపోయాను. మదనపల్లికి ఆ పొద్దున్నే లేసి బట్టలు తీసుకొని మా అమ్మగారికి ఇంట్లో గూడా చెప్పకుండా మదనపల్లికెళ్ళిపోయాను. మదనపల్లికెళ్ళిపోయి అక్కడ వేరే పనులు చేసుకుంటా అక్కడి నుంచి ఓ ఉత్తరం ద్వారా తెలియజేసినాను. నేను పలానా ఊర్లో మా అన్నగారు గూడా మదనపల్లిలో డిగ్రీ చేస్తా ఉండే. నాన్నగారికి గూడా తెలియకుండా అక్కడ వేరే స్నేహితులు ఉంటే అక్కడ వాళ్ళ రూమ్‌లో ఎళ్లి జాయిన్ అయ్యి అక్కడ చేశాను. వేరే ప్రైవేట్ చిన్న ఉద్యోగాలకి జాయిన్ అయ్యాను. కానీ అప్పుడప్పుడు అంటే పట్టణం, పల్లెటూరులో ఎలాగంటేనండి, పల్లెటూరులో ఉండిపోతే పల్లెటూరులో హ్యాబిట్సే ఉంటాయండి. కొన్ని సంవత్సరాలైన తర్వాత ఉన్న ప్లేస్‌ని వదిలిపెట్టి కొంచెం బయట వాతావరణానికొస్తేనే బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుందనేది తెలుస్తది. ఆ రకంగా బయట ప్రపంచం పరిచయం జేయడానికి నాకు ఆ కుక్క సహాయం జేసిందండి. అది తర్వాత నాకిప్పుడు తెలుస్తది. అంటే కొంచెం ఎదిగినాక నా జీవితంలో ఎవరెవరు అంటే కొద్దిగా స్పిరిచ్యువల్ యాంగిల్‌లో నేను మెడిటేషన్ గూడా నేర్పుతాను. ఈ మెడిటేషన్‌కొచ్చినాక ఇగ తెలిసింది నాకు. ఆ కుక్క రోల్ ఏంటో. ఆ కుక్క రోల్ ఏం జేసిందంటే ఈ విలేజ్‌లోనుంటే కూలీగాను కొన్ని హాబిట్స్ అలా ఉండిపోతాయి. ఆ హాబిట్స్ నుంచి కొంచెం పట్టణానికి వెళ్ళిన తర్వాత చదువు, పట్టణ వాతావరణం తెలిస్తే కొన్ని ఆలోచనలు మారతాయి. నన్ను ఆ వాతావరణంలోకి పంపడానికి కుక్క చేసిన పని అది. అది నా లుంగీ చింపాలన్న ఇంటెన్షన్ దానికి కాదు. అంటే మా కుటుంబం, మా నాన్నగారు, మా అమ్మగారు నిజాయితీ ఆహ్, ఆత్మ కమ్యూనికేషన్ ఆత్మ రిలేషన్ ద్వారా ఆత్మ కమ్యూనికేషన్ జరుగుతా ఉంటుంది. ఆత్మ ప్రబోధం జరుగుతా ఉంటుంది. ఆ! ఆత్మ ప్రబోధం జరుగుతా ఉంటే అట్లా జరిగేదండి. రెండవది కాబట్టి నాకా పట్టణ వాతావరణం పరిచయం చేసింది ఆ డాగ్ గాబట్టి ఆహ్, ఆమె నా జీవితం మార్పుకి ఆ కుక్క కూడా సహాయపడిందని నేను గుర్తుపెట్టుకున్నాను. తర్వాత కూలి పని చేసినప్పుడు ఆ చెప్పులో నీళ్ళిచ్చింది ఆమె. ఆమె గూడా నాలో కసి పెంచడానికి ఆ విధంగా చేసిందని గురువులు చెప్పారు. అప్పటినుంచి ఆమెకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇంకా కసిగా చదవాలి ఉద్యోగం. తర్వాత మళ్ళీ ఈ కాబట్టి ఆమె చెప్పులో నీళ్ళివ్వడం గూడా నాకు యొక్క విద్యలో కసిని పెంచడానికి, పట్టుదలను పెంచడానికి చేసిన పని అదేనని అది ఒక దైవ కార్యమని ఆమె దైవాంశ హ్మ్. స్త్రీ అని నేను తర్వాత భావించి ఆమెకి మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. తర్వాత ఇంకొక పాయింట్ పోలీస్ స్టేషన్‌లో కేసయింది గదా! పర్మనెంట్‌గా ఇది కుట్రపూరితంగా ఎందుకంటే ఎదగకూడదనని కష్టపడే వాళ్ళు అడుక్కుంటా ఉండేవాళ్ళు ఈ స్థాయికొచ్చేసారేందోనని కుట్ర కొంచెం ఈర్ష్య జరిగింది. ఆ అసూయల వలన పుట్టిన కేసది. అందుకనని మీరు పల్లికి రావద్దండి. ఏదో పని చేసుకుంటే అక్కడే బతకండి నేను. పర్మనెంట్‌గా నన్ను గ్రామానికి రాకుండా మా నాన్నగారు, మా అన్నగారు
డిసైడ్ చేసి పట్టణంలోనే ఉండిపోమని మదనపల్లి పట్టణంలో ఆ కేసు వలన నేను తిరిగి గ్రామానికి రాకుండా అక్కడ ఉండిపోయాను. అక్కడ ఉండిపోయి ఇంక చదువుకోవడం స్టార్ట్ చేసినాను. అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఆ విధంగా అక్కడ చదువుకుంటూ, అక్కడ పనులు చేసుకుంటూ నేను డిపార్ట్మెంట్‌లోకి 1991లో నేను డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయ్యాను.